మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నేను డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యానని. అసలు డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వకముందు, అయిన తర్వాత నా ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వకముందు నా మైండ్ అంతా ఫుల్ ఆఫ్ నెగెటివ్ థాట్స్. ఎప్పుడు నెగెటివ్ ఆలోచనలే వచ్చేవి. ఇది నా ఒక్క ప్రాబ్లమే కాదు. పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఉండే సమస్యే. మన బాడీ అయితే పని చేస్తూ ఉంటుంది గానీ, మన మైండ్ అయితే ఖాళీగా ఉంటుంది కదా! కాబట్టి ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఆలోచనల వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. కానీ నా మైండ్ ఇప్పుడు ఖాళీగా ఉండడం లేదు. బిజీ అయిపోయింది. కాబట్టి నాకసలు నెగెటివ్ ఆలోచనలు చేసే అంత టైం దొరకడం లేదు. ముందు ప్రతి చిన్న సమస్య చాలా పెద్దగా కనిపించేది నాకు. భూతద్దంలో పెట్టి చూసేదాన్ని. ఇప్పుడు నేను ఆ సమస్యని చూసే విధానం మారింది. ఇప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి అవన్నీ నాకు. ముందు నా మైండ్ చాలా షార్ప్‌గా ఉండేది. పెళ్ళైన తర్వాత నా మైండ్ బాగా తుప్పు పట్టిపోయింది. ఎప్పుడు నెగెటివ్ ఆలోచనలతో ఈ కిచెన్ చుట్టూ తిరిగి, తిరిగి ఆ పనులు చేయడంతో బాగా తుప్పు పట్టిపోయింది. ఆ తుప్పుని మొత్తం వదిలిచ్చేసింది డిజిటల్ మహిళా కమ్యూనిటీ. నా చుట్టూ ఎన్నో అవకాశాలున్నా సరే, అవన్నీ పట్టించుకోకుండా నేను ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ టైమ్ పాస్ చేసేదాన్ని. కానీ లైఫ్ అంటే ఇది కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పింది డిజిటల్ మహిళా కమ్యూనిటీ. నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను ఈ కమ్యూనిటీ మెంబర్ అయినందుకు. అసలు ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీ మోటో ఏంటో తెలుసా? ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మహిళ సంతోషంగా ఉంటేనే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటేనే సమాజం బావుంటుంది. సమాజం బావుంటేనే భారతదేశం కూడా బావుంటుంది. ప్రతిదీ ఒక మహిళ పైనే ఆధారపడి ఉంది. మనం సంతోషంగా ఉంటేనే మన చుట్టూ ఉన్న విషయాలు మనకు పాజిటివ్‌గా అనిపిస్తాయి. మన మైండ్‌సెట్ కూడా చాలా చేంజ్ అవుతుంది. మన చుట్టూ ఉన్న సమస్యలు ఎప్పటికీ మారవు. అవి ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంటాయి. మారాల్సింది మనమే. మనం దాన్ని చూసే విధానం మార్చుకోవాలి. సో, మన మైండ్‌సెట్ అనేది మనం సెట్ చేసుకోవాలి కరెక్ట్‌గా దానికి తగ్గట్టు.